పోలీసులు వచ్చి నన్ను పట్టుకోకూడదు. నేను జైలుకి వెళ్ళను. ప్లీజ్ నన్ను వదిలే. వీడియోని డిలీట్ చేయండి ప్లీజ్. నా మాట వినండి. జైలు అంటే నాకు చాలా భయం. పోలీసులు అంటే చాలా భయం. ప్లీజ్. ఇప్పుడు నీ ఫ్లైట్ మిస్ అవడం లేదా? ఫ్లైట్ కి ఇంకా టైం ఉంది. టీ తాగుతావా? నీ చేత్తో ఇచ్చే టీ నాకు అవసరం లేదు. ఆ అలవాటు కూడా నీకు లేదు కదా. నేను ఏం చేసినందులో కొరత కనిపెట్టడమే నీ పని. నేను ఇక్కడ అనవసరంగా మాట్లాడడానికి రాలేదు. వారం క్రితం నీకు డివోర్స్ పేపర్ పంపించానే, సైన్ చేసావా నువ్వు? చెయ్యలేదు. నాకు ష్యూరిటీ దొరికేంత వరకు నేను పేపర్స్ మీద సైన్ చెయ్యను. డివోర్స్ తర్వాత నితిన్ నాతో పాటే ఉండాలి. అన్నీ నీకు తగినట్టుగానే ఉండాలి కదా. నేనేమి గొడవ పడ్డం లేదు. నేను అడిగేది కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. నువ్వు బిజినెస్ పని మీద వేరే ఊర్లకు వెళ్ళిపోతావు. 15-20 రోజులు ఇంట్లోనే ఉండవు. మరి నితిని నువ్వు ఎలా చూసుకోగలవు? నేను వాడికి తండ్రిని శిల్పా. నాకు తెలుసు, ఒక మనిషి మంచి భర్తగా ఉండలేనివాడు మంచి తండ్రిగా కూడా ఉండలేడు. బై ద వే, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి. మీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. నీతో మాట్లాడమే వేస్ట్. చూడు, నేను 15 రోజుల పాటు బయటికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి నీ డెసిషన్ ఏంటో చెప్పు. హలో. హే మై స్వీట్ హార్ట్, ఎలా ఉన్నావు? నన్ను మర్చిపోయావా ఏంటి? నిన్నెలా మర్చిపోగలను? ఏమైంది? నీ వాయిస్ వింటుంటే ఏదో బాధలు ఉన్నట్టున్నావు. యాక్చువల్గా నా హస్బెండ్తో గొడవలు జరుగుతున్నాయి. అందువల్ల నేను డివోర్స్కి అప్లై చేశాను. ఓ, హఠాత్తుగా ఎందుకు? ఇది హఠాత్తుగా ఏం కాదు, ఇంతకు ముందే ప్లాన్ చేశాను. సో ఫైనల్ గా ఈ సిచ్యువేషన్ లో నేను నిర్ణయం తీసుకునే తీరాలి. అందువల్ల నేను డిసైడ్ చేసుకున్నాను. ఈ విషయాన్ని మనం ఇలా ఫోన్లో మాట్లాడుకుంటే మంచిది కాదు. నువ్వు పని చెయ్యి, రేపు మా ఇంటికి వచ్చేసే. సరే, రేపు నేనొస్తాను. నువ్వు దీనికంతా టెన్షన్ అవ్వద్దు, సరేనా? లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బాయ్. బాయ్. నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, అది నువ్వు ఇలా డిసైడ్ చేసావంటే ఖచ్చితంగా ఆలోచించి చేసింటావు. సో నీ డెసిషన్స్ని నువ్వు బిలీవ్ చేయాలి. కాన్ఫిడెంట్గా ఉండు. ఇలా చూడు, లైఫ్లో అన్ని సిచ్యువేషన్స్లోనూ మనుషులు దాటుకుంటే బయటకొస్తారు. యాక్చువల్లీ అందులోంచి జంప్ చేసి బయటకు వచ్చినా సరే, లేదా గాయపడి బయటకు వచ్చినా సరే, ఆ తర్వాత నితిన్ గురించి చెప్పాలంటే నువ్వు అసలు టెన్షన్ కాకు. అతని కస్టడీ ఖచ్చితంగా నీకే దొరుకుతుంది. నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో కూడా నాకు తెలియడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. ఇలా చూడు, నువ్వు నీ హస్బెండ్ గురించి చెప్పావు కదా, దాన్ని బట్టి చూస్తుంటే నువ్వు చేసింది కరెక్ట్ అనే చెప్తాను. చాలా కరెక్ట్ అయిన విషయం. సో యూ డోంట్ వరీ. కమ్ హియర్. ఇలా చూడు, నీకు సూపర్ అడ్వైస్ ఇవ్వనా? యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు నిన్ను మార్చుకోవడానికి ట్రై చేయి. కాస్త బయటికి రా, పార్టీ చేయి, డాన్స్ చేయి, డ్రింక్ చేయి. ఎందుకంటే ఇకపై నిన్నెవ్వరూ అస్సలు అడ్డుకోరు, నిన్నెవరూ ప్రశ్నలు అడగరు. అందువల్ల నువ్వు ఈ లైఫ్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు అస్సలు టెన్షన్ అవ్వకు, అన్నీ సర్దుకుంటాయి. ట్రస్ట్ మీ. కమ్ ఆన్.
నాకు ఇది అలవాట్లేదు. ఒకసారి ట్రై చేయి. ఇంతకు ముందు ఎప్పుడు కాల్చలేదు. సిగరెట్ ఇటివు. అరే రిషిక, నువ్వెప్పుడొచ్చావు? తలుపులు తెరిచుండింది, లోపలికి వచ్చేసాను. మమ్మీ తను లోపలికి ఎలా వచ్చారు? అసలు తనెవరు? అరే రిలాక్స్ నానా, తను రిషిక, నా ఫ్రెండ్. నేను లోపలికి వచ్చి చూసినప్పుడు నితిన్ ఏదో మూవీ చూస్తున్నాడు. మూవీ చాలా రొమాంటిక్ గా ఉండింది, అందువల్ల అందులోనే మునిగిపోయాను. అలాగా? అంతగా నువ్వేం చూస్తున్నావు? మమ్మీ నేను తర్వాత చెప్తానులే. ముందు అసలు ఇదంతా ఏంటో చెప్పండి. అసలు మీరు ఏం డ్రెస్ వేసుకున్నారు? తను ఇక్కడేం చేస్తున్నారు? ఇది నా న్యూ లుక్ బాబు. ఈ కొత్త డ్రెస్ రిషిక అంటే నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ రోజు సాయంకాలం ఎదురు ఒక పార్టీకి వెళ్ళబోతున్నాం కదా రిషిక? కానీ అమ్మా ఏంటిదంతా?
అందరు మీ గురించి ఏమో ఆలోచిస్తారు. మళ్ళీ నాన్నకి విషయం తెలిస్తే మీరు నాన్న డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినప్పటి నుంచి ఇలా మీరు పార్టీకి వెళ్ళడం ఏం బాలేదు. ఇలా చూడు నాన్న, ఇలాంటివి అర్థం చేసుకోవడానికి నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. నిన్ను ఇంకా నన్ను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మా, అప్పుడప్పుడు నాకు మీరు నాన్న వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారనిపిస్తుంది. నాన్న వెళ్ళిపోయాక బయట బాగా తిరుగుతున్నారు మీరు. నితిన్, శిల్ప, నేను మాట్లాడతానాగు. నితిన్, నువ్వు న్యూ జనరేషన్కి చెందినవాడివి. యునో, ఇప్పుడు అన్నీ చాలా అడ్వాన్స్ అయిపోయాయి. సమయానికి తగ్గట్టు అందరూ మారుతున్నారు. నువ్వు కూడా మారాలి. ఇంకా ఎలా నువ్వు ఇప్పుడు నీ మొబైల్ని నీకు కావాల్సినట్టు యూస్ చేసుకున్నావో, ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ కోసం, అదే విధంగా మీ అమ్మ కూడా తన ఫ్రీడమ్ని యూస్ చేసుకునివ్వు. శిల్ప, ఐ థింక్ వాడికి అర్థమై ఉంటుంది. లెట్స్ గో. నాకు ఇంకా మందు కావాలి, ఇంకా మందు కావాలి. నేను డాన్స్ చెయ్యాలి, ఇంకా డాన్స్ చెయ్యాలి. నాకు ఇంకా మందు కావాలి, నాకు మందు కావాలి ప్లీజ్. నేను ఇప్పుడు డాన్స్ చెయ్యాలి, డాన్స్ చెయ్యాలి ప్లీజ్. నాకు భర్త మాత్రం వద్దు. భార్యగా ఆయనతో జీవించి నేను చాలా అలసిపోయాను. నాకు భర్త వద్దు, నాకు అసలు ఈ పెళ్ళే వద్దు, నాకు పెళ్ళే వద్దు. నేను డాన్స్ చెయ్యాలి, నేను డాన్స్ చెయ్యాలి. నాకు మందు కావాలి, నేను ఇంకా మందు తాగాలి. నాకు ఇంకా మందు కావాలి. ఈషిక, నేను ఇప్పుడు డాన్స్ చెయ్యాలి, నేను డాన్స్ చెయ్యాలి. శిల్ప, మనం డాన్స్ చేద్దాం. నాకు మందు కావాలి, నాకు మందు కావాలి, ఇంకా కావాలి. శిల్ప, లే, కాస్త వెనక్కి రా. నాకు ఇంకా మందు ఇస్తావా? నిజంగానా? ఖచ్చితంగా. నాకు ఇస్తావు కదా? నిజమేనా? ఖచ్చితంగా. నేను డాన్స్ చెయ్యాలి, నేను మందు తాగాలి. ఇషిక, నాకు ఇంకా మందు కావాలి. నిద్రపో శిల్ప. లేదు, కుదరదు. కాస్త రెస్ట్ తీసుకో. లేదు, నాకు మందు కావాలి, నాకు మందు కావాలి, నాకు మందు కావాలి. ఇషిక, ఇషిక, నాకు మందు కావాలి.
నితిన్ నితిన్ నీకు బ్రేక్ఫాస్ట్ లో ఏం కావాలి బాబు? సరే ఆమ్లెట్ వేస్తాను. సరే సాయంకాలం మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనుక్కురా. నైట్కి డిన్నర్ కూడా ఆర్డర్ చేసుకో. నేను ఇంట్లో ఉండను. ఎక్కడికి వెళుతున్నారు? ఇషికాతో జాలీగా ఉండబోతున్నారా? రాను మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. పద్ధతులన్నీ మర్చిపోయావా? నాకంతా బాగానే గుర్తుంది మమ్మీ. మీరే మర్చిపోయారనుకుంటా. అందుకే మీరు నిన్న ఇషికాతో రూమ్లో ఛీ! మిమ్మల్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. ఈ వీడికి ఇలా తెలుసు? ఏం ఆలోచిస్తున్నారు? నాకెలా ఈ విషయం తెలిసిందని ఆలోచిస్తున్నారా? మీరు ఇదంతా ఆపకపోతే నేను నాన్నకి చెప్తాను. మీరు నాన్నకి ఎందుకు డివోర్స్ ఇస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలాంటివన్నీ మీరు మానేయకపోతే నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. హలో, వాడన్నీ చూసేశాడు. వాడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో నాకు భయంగా ఉంది. నాకు నితిన్ని కోల్పోవాలని లేదు. వాడి కోపాన్ని నేను తట్టుకోలేను. కామ్ డౌన్ బేబీ, కామ్ డౌన్. అన్నీ సర్దుకుంటాయి. ఏది కూడా సర్దుకోదు. ఇక నేను ఇంటి నుంచి అస్సలు బయటికి వెళ్ళను. నిన్ను పార్టీకి కూడా రాను. అంతే, నిన్ను కూడా కలవను. ఈ విధంగా ఏం చేయాల్సిన అవసరమే లేదు. అతను నీ కొడుకు. అతనితో మాట్లాడు. ఆ తర్వాత ఒక విషయం, నిన్న నా పర్స్ అక్కడ వదిలేసి వచ్చేసాను. అది ప్లీజ్ ఇచ్చి పంపిస్తావా? అలాగే వాడు నా ఇంటికి కూడా వస్తాడు కదా. వాడు రాడు. వాడు ఎప్పటికీ రాడు. వాడు నిన్ను కూడా ద్వేషిస్తున్నాడు. ప్రేమగా మాట్లాడు. అన్ని పనులు పూర్తవుతాయి. నేను వాడికి ప్రేమగా అర్థమయ్యేలా చెప్తాను. వాడు నిన్ను అర్థం చేసుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే. నితిన్, ఐఎమ్ సో సారీ నాన్న. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు. సరే, నా కోసం ఒక పని చెయ్యి. ఇషికా బ్యాగ్ కాస్త తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? ఈ బ్యాగ్ కారణంతో మళ్ళీ తను ఇక్కడికి రాకూడదు కదా. నేను అడ్రస్ని మెసేజ్ చేస్తాను. అరే నువ్వా? కమిన్. సారీ, నేను కాస్త పనిలో ఉన్నాను, అందుకని రావడానికి టైం పట్టింది.
నేను మీ పర్స్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. రా కూర్చో. ఆ, లేదు పర్వాలేదు. అరే ఓ కప్ కాఫీనే తాగెళ్ళు. సరే ఓకే. సిట్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. సో నితిన్, ఇప్పుడు మీ అమ్మాయి ఎలా ఉంది? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంతా ఓకేనే కదా? ప్రాబ్లం లేదు కదా? ఆ, అలాగే అనుకుంటున్నాను. హ్మ్? సో ఎలా ఉంది? గుడ్. సో యు లవ్ వాచింగ్. రిలాక్స్ అని చూడడం ఏమి నేరం కాదులే. నేను కూడా చూస్తాను. సరే, నీకు ఎలాంటి చూడడం అంటే ఇష్టం? కమ్ ఆన్ నితిన్, సిగ్గుపడకు. స్వీట్ లవ్ స్టోరీస్. రొమాంటికా? మీరు ఏం చేస్తున్నారు? ఆ, ఏం లేదు, ఊరికే నీతో ఒక స్వీట్ రొమాంటిక్ స్టోరీని చేద్దామనుకున్నాను. వద్దు, వదిలేయండి. నా స్మార్ట్ వాచ్ ఏమైంది? అరే నువ్వా? కమ్. నేను నా స్మార్ట్ వాచ్ని ఇక్కడే మిస్ చేసుకున్నాను. అలా అయితే నువ్వే వచ్చి తీసుకో. వద్దు, మీరే వెళ్ళి తీసుకురండి. మంచి టైంలో వచ్చావు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. అలాగా? ఆ రోజు ఏంటి నువ్వు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు? ఎందుకని నన్ను చూసి భయపడుతున్నావు? లేదు అంటే అది... సరే, నాకు విషయం చెప్పు. నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? చాలా హాట్గా ఉన్నారు. ఓహ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ విధంగా నన్ను చూసి ఎవరు ఇలా అనలేదు. నీకు నా దగ్గర అంతలా ఏం తెలిసింది? ఎందుకని నన్ను హాట్ అని చెప్పావు? ఆ తర్వాత నీ కళ్ళు నా నుండి ఏం కోరుతుంది? మీరు మా అమ్మ ఫ్రెండ్ అండి. మీరు నాతో ఇదంతా... దిస్ ఇస్ నాట్ రైట్. నేను వెళ్తున్నాను.
ఖచ్చితంగా ఇషికా ఇంట్లోనే ఉంటారు. యా 5 minutesలో వచ్చేస్తాను. ఓకే బాయ్. అరే నువ్వా? ఏంటిలా వచ్చా? ఆ, మమ్మీ ఉన్నారా? వచ్చి చూసుకో. ఆ, మమ్మీ 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 ఎక్కడా? నీ మమ్మీ ఇక్కడ లేదే. ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళాలి, బయలుదేరుతా. అరే ఎక్కడికి వెళ్తున్నావు? భయపడకు. హలో మిస్టర్, ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా? అంటే మీరిక్కడేం చేస్తున్నారు? నేను మీ అమ్మని కలవడానికి వచ్చాను. లేదు, మీరు కలవకూడదు. ఆ అమ్మ కూడా మిమ్మల్ని కలవరు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ రియలీ? సో మీ అమ్మ కోరుకునేది కూడా ఇదేనా? అవును, ఆ అమ్మే నిర్ణయం తీసుకుంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్ళడానికి ముందు నేను నీకొకటి చూపించాలనుకుంటున్నాను. లేదు, నేను ఒకసారి తప్పు చేశాను. నేనేం చూడను. చూసుకో, ఇందులో నీకు పనికొచ్చేదే ఉంది. వద్దు, నేనేం చూడను. సరే, నువ్వు చూడకూడదనుకున్నట్లయితే ప్రాబ్లం లేదులే. ఇందులో నువ్వు నాతో బాగా ఎంజాయ్ చేసేది కనిపిస్తుంది. వావ్, ఇలా చూడు. ఈ వీడియో ప్రకారం చూస్తే నువ్వు నన్ను చేసావు కదా. ఒకవేళ ఇది పోలీసుల చేతికి దొరికితే ఆ తర్వాత నువ్వు నాశనం అయిపోతావు కదా. అరే రే, నువ్వేంటి మొబైల్ని పగలగొట్టావు? ఏం పర్లేదు, ఈ వీడియోతో పాటు నా దగ్గర చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు? అసలు నేనేం తప్పు చేశాను? మా అమ్మ నన్ను బయటికి పంపించేస్తుంది. నా జీవితం నాశనం అయిపోతుంది. నేను జైలుకి వెళ్ళను. పోలీసులంటే నాకు చాలా భయం. నా జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ ఇలా చేయొద్దు. ప్లీజ్ దీన్ని డిలీట్ చేయండి. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు? అసలు నేనేం తప్పు చేశాను? పైకిలే. నేను నీ వీడియోని వెంటనే డిలీట్ చేయాలనుకుంటున్నావు కదా. అవును. ఈ వీడియోని నేను డిలీట్ చేయాలంటే నీ నోటిని నువ్వు తెరవకూడదు. ఆ తర్వాత నువ్వు మీ అమ్మని ఏ విషయంలో కూడా అడ్డుకోకూడదు, ఇంకా అసహించుకోకూడదు. ఆ తర్వాత మీ నాన్న దగ్గర కూడా ఈ విషయం గురించి
నువ్వు అసలు ఏది చెప్పకూడదు. సరే నేను నాన్నకి అసలు చెప్పను. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఏమైంది? పని పూర్తయిపోయింది. ఇషిక, నువ్వు ఏం చెప్పావని వాడు ఒప్పుకున్నాడు? అదెలా ఒప్పుకోకుండా ఉంటాడు? నేను నీ ఫ్రెండ్ని కదా. నువ్వు టెన్షన్ అవ్వద్దు. వాడికో విషయం బాగా అర్థమయ్యేలా చేశాను. వాడి తల్లికి స్వేచ్ఛగా బ్రతికే అధికారం ఉందని. నేనిది నమ్మలేకపోతున్నాను. వాడు ఎలా ఒప్పుకున్నాడు? చూడాలనిపిస్తుందా? ఉండు. నితిన్ బాబు, ఓసారి ఇలా రామ్మా. రా. నువ్వు మీ అమ్మతో ఏదో మాట్లాడాలనుకున్నావు కదా? అవును. ఉమ్, ఐఎమ్ సారీ మమ్మీ. నాకు ఒక విషయం అర్థమైంది. మీరు నాకు అమ్మ మాత్రమే కాదు, మీరు ఒక మనిషి కూడా. మీ జీవితం కూడా ముఖ్యం కదా. నేను ప్రామిస్ చేస్తున్నాను ఇక ఇలాంటివి ఏం చేయనని. ఒక కొడుకుగా ఈ విషయం నేను అర్థం చేసుకోవాల్సింది. ఐఎమ్ రియలీ సారీ మమ్మీ, రియలీ సారీ. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే నితిన్ బాబు, నువ్వు చదువుకోవాలి కదా. నువ్వు వెళ్ళు. వెళ్ళి ప్రశాంతంగా చదువుకో. పర్లేదే, నువ్వు చాలా బుద్ధిమంతుడిలా ఉన్నావు. ఉమ్,